బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ బి కిరణ్ బాబు ఫ్రమ్ ఉయ్యూర్, కృష్ణా జిల్లా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయా? మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది అనారోగ్యంగా ఉన్నామని, మరి కొంతమంది హాస్పిటల్లో ఉన్నామని ఫోన్ చేస్తూ చెబుతున్నారు. కొంతమంది ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేసిన వారి కొరకు, ఉత్తరాలు రాసిన వారి కొరకు ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు తగిన సమయంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి మీ అనారోగ్యాలను ముట్టి తప్పనిసరిగా స్వస్థపరుస్తారు. జీవితంలో కృంగిన సమయాలు రావడానికి అవకాశం ఉంది. కృంగిన వేళల్లో లేవనెత్తేవాడు ఆ ప్రియ ప్రభువే. ఆ ప్రియ ప్రభు మీద మరి ఎక్కువగా ఆధారపడాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో క్రైస్తవేతరులైన బిడ్డలు చాలామంది రక్షింపబడుతున్నారు. కానీ వారి బిడ్డల యొక్క వివాహ విషయాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆడబిడ్డలు రక్షింపబడతారు, వారికి కలిగిన ఆడబిడ్డలు కూడా రక్షింపబడతారు. ఈ ఆడబిడ్డలు రక్షింపబడి పెద్ద వయసులోనికి అనగా వివాహ వయసులోనికి వచ్చిన తదుపరి వారికి పెండ్లి కుమారుని చూడడం చాలా సమస్యగా మారుతుంది. అంటే ఈ పాప రక్షింపబడింది క్రైస్తవేతర కుటుంబంలోంచి వచ్చి, ఇంకా క్రైస్తవేతర కుటుంబంలోంచి వచ్చిన ఇంకొక అబ్బాయి రక్షింపబడితే బాగుండును అనేది వారి యొక్క కోరిక. రక్షింపబడిన అబ్బాయిలు దొరకడం చాలా సమస్యగా మారుతుంది. కానీ నేను ఒక తండ్రిగా, దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ఏమిటి అనగా, ఈ కుల వ్యవస్థ మారాలి. ఈ కుల వ్యవస్థ మారినాడు మన బిడ్డల వివాహ విషయాలు అంత సమస్యగా ఉండవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నన్ను ఒక ప్రశ్న వేయడానికి అవకాశం ఉంది. అన్నా లేక అంకుల్, మేము రక్షింపబడ్డాము కానీ ఆయన గారు రక్షింపబడలేదు కదూ, ఆయన గారు ఒప్పుకోవడం లేదు. చివరికి ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రైస్తవ మతంలోనికి మారిన వారిని చేసుకుంటే చేసుకోండి, కానీ మన కులం వాళ్ళే చేసుకోవాలి. ప్రియ బిడ్డలారా,
ఈ సమస్యలను ప్రభువారే తీర్చాలి. మీ బిడ్డలకు సరైన భాగస్వామి రావాలి అనేది మా యొక్క ప్రార్థన, మా యొక్క కోరిక. అనేక మంది శ్రమలలో కృంగిపోతున్నారు. అంకుల్, అన్న, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, యథార్థంగా జీవిస్తున్నాను, నా భర్తకు నమ్మకంగా జీవిస్తున్నాను, కానీ నా భర్త యథార్థంగా జీవించడం లేదు. నాతో పాటుగా వేరొక చోట ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కొరకు ఇల్లు తీసుకున్నాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు మా ఇంటికి. బిడ్డలు ఏమి చేయాలి అన్నా, వదిలేయాలంటే బిడ్డలు నేను పోషించలేను. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను కాపురం చేస్తున్నాను. ఏమైనా అనాలేనంటే అప్పటికే త్రాగి వస్తాడు, ఇక కొడతాడు. ఈ బాధలు భరించలేక మౌనంగా ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారు. ఈ నలిగిపోతున్న బిడ్డలకు ఆదరణకరంగా దేవుని వాక్యమే ఉంది. దేవుని వాక్యం మీద ఆధారపడి మన శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో ఆ ప్రభు యొక్క దగ్గరికి వచ్చి ప్రార్థించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత దినంలో నేను చెప్పాను, పాపం ఎక్కడ విస్తరిస్తుందో ఆయన కృప అక్కడ అపరిమితంగా ఉంటుంది. అలాగైతే పాపం ఎందు నిలిచిందుమా, అట్లా అనరాదు అని అంటూ గత పాఠంలో నేను చెప్పాను. ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు శ్రమలలో నిలిచి ఉండడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను చెబుతూ నేను అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి వెళ్ళాను. ఈరోజు నేను కొనసాగిస్తాను. కార్యక్రమంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విందాం. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మిమ్ము నాటి పెంచిన వానిని మరిచారు. నీ కడుపే నీకు దేవుడాయనా, నీ డబ్బే దేవతాయనా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. ఓ నా ద్రాక్షావనమా, ఇదేనా న్యాయమా. ఓ నా ద్రాక్షావనమా, ఇదేనా న్యాయమా. ఇదేనా న్యాయమా, ఇదేనా న్యాయమా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క నామం పేరిట ఈ రాత్రి సమయంలో మీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం. ప్రత్యేకమైన విధానంలో క్రైస్తవేతరులు ఎంతోమంది మిమ్మలను అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మా ప్రియ చెల్లెండ్రు మిమ్మలను అంగీకరిస్తున్నారు. ప్రభువా, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటిలో సమస్య, సమాజంలో సమస్య, వారి బిడ్డల యొక్క సెటిల్మెంట్స్లో సమస్య. ఈ సమస్యలలో సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభు, మా బిడ్డలను ఆదరించండి. యవన బిడ్డలు చాలామంది క్రైస్తవేతరులు కూడా రక్షింపబడుతున్నారు. కొంతమంది పాపలు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలలో చెలరేగుతున్న ఆందోళన గ్రహిస్తున్నప్పుడు హృదయం చలిస్తోంది. నాయన, మా బిడ్డలకు మీరే సహాయం చేయాలి. నాయన, కృప చూపించండి. మెట్టుకు స్త్రీలుగా నిలుస్తున్న మా బిడ్డలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అదే రీతిగా
మా యవ్వన మగబిడ్డలను కూడా దీవించండి. వారు వయసులో ఉండగానే మిమ్మల్ని తమ స్వంత రక్షకునిగా అంగీకరించే కృప దయచేయమని అడుగుతున్నావు నాయనా. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథులైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. భర్తలను కోల్పోయిన విధవరాండ్రైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భార్యలను కోల్పోయిన మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. పేదవారిని మీ కృపాసనము దగ్గరకు తీసుకుని వస్తున్నాం ప్రభువా. ఏ అక్కర్లలో ఉండి టీవీ దగ్గరకు వచ్చి మీ కృపా వాక్యాన్ని వినాలని ఆశపడ్డారో వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. వారి అక్కరలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మీ ఐశ్వర్యం చొప్పున నీ కుమారుడికి మహిమలోంచి తీర్చండి, మహిమ పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత దినంలో పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప ఉంటుంది. కృప ఉంది కదా అని పాపములో నిలిచి ఉండడానికి వీల్లేదు. అనేక జీవితాలలో కూడా ప్రభువు కొరకు జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క సేవలో ఉన్నవారు మరెక్కువ శ్రమలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది అని అంటూ చార్లెస్ స్పర్జన్ గొప్ప దైవజనుడు పలికిన మాటను నేను జ్ఞాపకం చేశాను. ప్రపంచంలో దేవుని యొక్క విశ్వాసులకు, ప్రత్యేకంగా దేవుని యొక్క సేవకులకు శ్రమలు వాగ్దానము చేయబడ్డాయి. ఈయన మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. శ్రమలు వాగ్దానం చేయబడ్డాయి, ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడ్డాయి అని అంటే అర్థం ఉంది. కానీ స్పర్జనయ్య గారు చెప్పింది ఏమిటనగా శ్రమలు వాగ్దానం చేయబడ్డాయి అని చెప్పాడు. అవును, నశించు సువర్ణము కొలిమిలోనికి వెళ్ళాలి. కొలిమిలోనికి వెళ్ళిన తదుపరి మేలిమి బంగారంగా కనబడుతుంది. అట్టి విశ్వాసులుగా, నిగ్గు తేలిన విశ్వాసులుగా మనం ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే శ్రమల గుండా వెళ్ళిన వారే గొప్ప అనుభవంలోనికి వచ్చారు. ఈ సందర్భంలో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాగా మోషే యెహోవాతో ఇట్లను, నీ వేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకూడనట్లు నన్ను చంపుము. మోషే భక్తుని యొక్క జీవితంలో కలిగిన సమస్యను వివరిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇంకొక ఉదాహరణ కూడా నేను చదువుతాను అండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను ఎందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు ప్రభువా
కనికరించుము. యెహోషువ యొక్క కేక. ఆయా సందర్భాల్లో మన జీవితాలలో ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక ప్రభువారి వైపు కేక వేస్తూ ఉంటాం. ఇంకొక భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవతా దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయేది. ప్రియులరా, ఎంతటి భక్తులైన జీవితంలో కూడా ఆయా సమస్యలు, శ్రమలు, నిస్పృహలు, నిరాశలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. పౌలు గారి యొక్క శ్రమలలో, కృంగుదలలో, సమస్యలలో దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకు తోడుగా పంపాడు అండి. మనకు తెలుసు, సైలస్, తిమోతి దూరంగా ఉన్నారు, మాసిదోనియాలో ఉన్నారు. ఆయన కొరింథీ పట్టణానికి ఒంటరిగా వచ్చాడు. ఒంటరితనంలో నిస్పృహ, నిరాశ అలుముకోవడానికి అవకాశం ఉంది. అట్టి పరిస్థితుల్లో కొరింథీకి అకుల, ప్రిస్కిలను దేవుడే అద్భుతమైన రీతిగా పంపించినట్లుగా మనం చూస్తాం. 2వ వచనం 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. ఆలోచించారా? దేవుడు సహాయం చేసే టైమింగ్ను మనము ఆలోచించాలి. పౌలు గారు కొరింథీకి వచ్చారు. పౌలు గారు కొరింథీలో ఒంటరిగా ఉన్నాడు కనుక సైలస్, తిమోతి దూరంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒంటరైన పౌలు గారికి సహాయం కావాలి. దేవుడు చేసిన అద్భుత కార్యం ఏమిటి అనగా, క్లౌదియ చక్రవర్తి రోమా పట్టణాన్ని యూదులు విడిచిపెట్టాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ పట్టణంలో యూదులైన అకుల, ప్రిస్కిల్లలు జీవిస్తున్నారు. కాబట్టి వారు ఆ రోమ పట్టణం అనగా ఇటలీ పట్టణాన్ని విడిచిపెట్టి అద్భుతమైన రీతిగా కొరింథీకి వచ్చారు అనే సత్యాన్ని నేను ఇప్పుడే చదివాను. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. 3వ వచనం. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. దేవుని నామానికి స్తోత్రం అండి. దేవుడు ఎంత గొప్పవాడు ప్రియులరా. ఆయన గొప్పతనం మీద ఆధారపడడం నేర్చుకునే ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీరు కొరింథీ పట్టణంలో కలవడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా వారి యొక్క వృత్తి. పౌలు గారు అకుల, ప్రిస్కిల్లలు డేరాలు కుట్టి బ్రతికేవారు. ఈ అకుల, ప్రిస్కిల్లలను గురించి నేను ముందు పాఠంలో చాలా ఆసక్తిదాయకమైన విషయాలు నేను చెప్తాను. పౌలు గారు కూడా డేరాలు కుట్టుకునేవారు. వారు పని చేసుకుంటూ దేవుని యొక్క సేవ చేసేవారు. ఈ యొక్క అకుల, ప్రిస్కిల్లలు కొన్ని సమయాల్లో పౌలు గారు కూడా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, ఉద్యోగం చేస్తూ సేవ చేయడం తప్పు అని కొద్దిమంది వాదిస్తూ ఉంటారు. ఒక సీనియర్ విశ్వాసిగా, సేవకునిగా నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, దేవుడు కొంతమందిని ఫుల్ టైం అనగా దేవుడు కొంతమందిని సంపూర్ణ సేవకులుగా వాడుకుంటాడు. మరి కొంతమందిని వృత్తి చేసుకుంటూ సేవకు సెలవిస్తాడు. ఆలోచించాలి. నా యొక్క అనుభవంలో నేను చూచింది ఏమిటి అనగా, సంపూర్ణ సేవకుల కంటే ఉద్యోగంలో ఉంటూ సేవ చేసేవారే బలీయమైన రీతిగా
సేవ చేస్తున్నారు అనేది నా యొక్క అనుభవం. వారు స్కూల్లో పనిచేస్తే విద్యార్థులతో మాట్లాడతారు, కో టీచర్స్తో మాట్లాడతారు. గవర్నమెంట్ పనిలో ఉంటే తోటి ఉద్యోగస్తులతో మాట్లాడతారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు. దేవుని యొక్క సంపూర్ణమైన సేవకులు, నేను సంపూర్ణమైన సేవకుడు కదా అని చెప్పి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రెస్ట్ తీసుకుని సాయంకాలం ఏదో బైబిల్ సంచేసుకుని లేక బైబిల్ పట్టుకుని బయటికి వెళ్తారేమో. దయతో నన్ను క్షమించాలి. సంపూర్ణ సేవకుల్లో కూడా విపరీతమైన రీతిగా నమ్మకంగా సేవ చేసేవారిని నేను ఎరుగుదును. ప్రభువు కొరకు దెబ్బలు తిన్నవారు, ప్రభువు కొరకు ఆకలి దెబ్బలు పొందినవారు, ప్రభువు కొరకు నష్టపోయిన సంపూర్ణ సేవకులను నేను ఎరుగుదును అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు అదే వృత్తి గలవాడు గనుక వారు కలిసి పని చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన నిస్పృహ నిరాశలలో ఆయన మనను ఆదుకునే దేవుడు. నా ప్రియ బిడ్డలారా, మీ జీవితాల్లో ఎప్పుడైనా నిస్పృహ నిరాశ ఎదుర్కొంటూ ఉంటే కృంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన యొక్క జీవితాల్లో శ్రమలు కృంగుదలు రావడమే ఆశీర్వాదకరం. యోబు అంతటి భక్తుని యొక్క జీవితంలోనే శ్రమలు, విపరీతమైన శ్రమలు అతడు ఎదుర్కొన్నాడు. పుటం వేయబడిన బంగారం వలె బయటకు వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా యోబు భక్తుని యొక్క జీవితం ఉంది అనే విషయం మనకందరికీ తెలుసు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా శ్రమల గుండా వెళితే భయపడవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 4వ వచనం, అతడు అనగా పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. మిగిలిన ఆ రోజుల్లో ఆయన డేరాలు కుట్టుకొని అమ్ముతూ ఉండేవాడు. అమ్ముతుండే స్థలంలోనికి వచ్చిన ఆ కొనుక్కునే వారికి కూడా సువార్త చెప్పేవాడు. కానీ ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి సమాజ మందిరంలో ఉన్న యూదులకు కానీ యూదేతరులకు కానీ దేవుని యొక్క శుభవార్త చెప్తూ ఉండేవాడు. యేసే రక్షకుడని వారిని ఒప్పిస్తూ ఉండేవాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఎంతటి మాదిరికరమైన జీవితమో ప్రియులారా. పౌలు గారి యొక్క బోధలో ఎక్కువగా రక్షణానుభవం, యేసే క్రీస్తు, యేసే రక్షకుడు అని చెప్తూ ఉండేవాడు. యేసు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరించిన తదుపరి పౌలు గారు చెప్పిన బోధల్లో గొప్ప బోధ ఏమిటనగా పరిశుద్ధమైన జీవితాన్ని, నిష్కళంకమైన జీవితాన్ని గురించి ఆయన చెబుతూ ఉండేవారు. ఎందుకు అనగా యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నమ్ముకున్న విశ్వాసులు కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని ఈ దైవజనుడు హెచ్చరిస్తూ ఉండేవాడు. పరిశుద్ధమైన జీవితం తదుపరి విశ్వాస జీవితంలో విధేయత ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత చూపాలి. దేవుని వాక్యానికి విధేయత చూపాలి అనగా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగను. నా ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదవడంలోని ఆశీర్వాదాన్ని మీరు పొందాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 5వ వచనం, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉండెను. ఇప్పుడు అకుల ప్రిస్కిలతో పాటుగా తన పాత సహచరులైన శీల తిమోతి కూడా వచ్చారు.
ఇప్పుడు పౌలు గారికి శారీరకంగా ఆధ్యాత్మికంగా గొప్ప బలం వచ్చి ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక శారీరక బలంలో ఆయన చాలా దృఢంగా బోధిస్తూ వచ్చారు, సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఏమిటి అనగా యేసే క్రీస్తు. వచ్చే పాఠంలో క్రీస్తు అనే మాటలోని అర్థాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ భాగాన్ని ఎక్కువగా ధ్యానం చేయండి. ఈ మాటలు చెబుతూ ఉంటే నా హృదయంలో ఎంతో సంతోషం ఉంది ప్రియులరా. 18వ అధ్యాయం మొదలుపెట్టి 4 వచనాలను 2 పాఠాలుగా విభజించి చెప్పే కృపను ప్రభువారు ఇచ్చారు. ఈ 18వ అధ్యాయంలో దరిదాపు 28 వచనాలు ఉన్నాయి. ఎన్ని పాఠాలు అవుతాయో ప్రార్థనాపూర్వకంగా చదివి వచ్చే పాఠానికి రమ్మని మనవి చేస్తూ నిండారుగా మిమ్మల్ని దీవిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు నిత్యము మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే కుటుంబ సమస్యలతోని బాధపడుతున్నారా? అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతోని తాగుడికి బానిసై జీవిస్తున్నారా? ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరని, ఒంటరి వాడిని, ఒంటరి దాన్నని భావిస్తున్నారా? నిరాశ నిస్పృహకు లోనై జీవిస్తున్నారా? ఇవన్నిటికీ జవాబు రావట్లేదని చివరికి ఆత్మహత్య చేసుకుందాము అని భావిస్తున్నారా? ఈ సమస్యలన్నిటికీ జవాబు రావాలా? లేకపోతే ఈ సమస్యలని ఎదుర్కొనే విశ్వాస జీవితము నా జీవితంలో రావాలని మీరు ఆలోచిస్తుంటే ప్రతి శనివారం ఆదివారం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే కార్యక్రమం మీరు చూస్తే మీ ప్రతి సమస్యకి జవాబు, లేకపోతే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే విశ్వాస జీవితము మీకు కలుగుతుంది. శనివారం ఆదివారం మనము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.